మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ వందలాది మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. టీవీ స్క్రీన్ల మీద కూడా వేలాది మంది చూస్తున్నారు. సార్ ఒక విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేంటంటే చట్టం ముందు అందరూ సమానమే అని మీరు ఒకటి రెండు సందర్భాల్లో మిగతా వాళ్ళు అటువంటి డిసిజన్ తీసుకోలేరు. ప్రూవ్ చేశారు సార్. చట్టం ముందు రాజు లేదు, పేద లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరికి చుట్టం కాదు, అందరూ సమానమే అని మీరు చాటి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సందర్భానికి నేను పోదలుచుకోలేదు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఢిల్లీ, కాబట్టి ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చాయి. అరే इतना बड़ा आदमी को अरेस्ट कर दिया, ये ऐसा मतलब ఆ ఫ్రీ హ్యాండ్ మీరు ఇవ్వబట్టే జితేంద్ర గారికి లేకపోతే సివి ఆనంద్ గారికి అది సాధ్యమైంది. సో ఒక మెసేజ్, హోమ్ మినిస్టర్ మీరే, ముఖ్యమంత్రి మీరే ఒక క్లియర్ మెసేజ్ పంపించారు. చట్టం ముందు ఎవరు గొప్ప కాదు, తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి వారు అనుభవించాల్సిందే అని మీరు స్పష్టంగా జాడి చెప్పారు. దీనికి రియల్లీ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. రెండో విషయం సార్, నా అబ్జర్వేషన్, పోస్టింగ్స్లో మెరిట్ సార్. మెరిట్ ఆధారంగా మీరు పోలీసులకు పోస్టింగ్స్ ఇచ్చారు సార్. లాస్ట్ 15-20 సంవత్సరాల్లో సరే డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అది లోపించింది సార్. నా ముందు అవినాష్ మహంతి గారు ఉన్నారు సైబరాబాద్ సిపిగా, ఆయన పోస్టింగే ఉదాహరణ. ముక్కుసూటిగా ఉంటారు, తెలిసి కూడా అటు ఇచ్చారు. అంటే అయినో ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి ఎంత ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు పోస్టింగ్స్ విషయంలో. రెండింటి బ్యాలెన్స్ చేయాలి ప్రజాప్రతినిధులు. లాస్ట్ 15-20 సంవత్సరాలుగా 3/4 మెజారిటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు పోస్టింగ్స్లో మెరిట్. అంటే ప్రజాప్రతినిధులు పోస్టింగ్స్ విషయంలో రికమెండ్ చేయవద్దని కాదు, కానీ రికమెండ్ చేస్తున్న వ్యక్తుల్ని తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఇంతకుముందు నా చిన్నప్పుడు పోలీసులు వెళ్తే కనుక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ వెళ్తే కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి సిఐ ఎస్ఐ కూడా ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెళ్ళినప్పుడు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళని వాళ్ళు పోస్టింగ్లకు రికమెండ్ చేస్తున్నారు. మంచి వ్యక్తుల్ని అందరినీ అనట్లేదు, ప్రజాప్రతినిధుల్ని కొద్దిమంది చేస్తున్నారు. కానీ మీకు 3/4 మెజారిటీ ఉన్న గవర్నమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా మీరు పోస్టింగ్స్లో మెరిట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ విషయాలు మంచి పనులు చెప్తే కనుక మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సో దట్ మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు.